మేము ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలను ఎదిరించి పోరాటం చేయడానికి మాకు ఒక ఊపిరి కావాలి. మా దగ్గర సంపద లేకపోయినా ఆత్మస్థైర్యంతో రాష్ట్రంలో రాజకీయాలు మార్చాలి, రాజకీయ పార్టీలు కోట్ల రూపాయలు దోచుకొని ఈ విధంగా ప్రజలని మభ్యపెడుతూ మరలా ఉచితాలు అని ఇస్తూ మరలా ఆ ఉచితాలకి డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో చెప్పకుండా వాళ్ళకున్నటువంటి ఒక సౌలభ్యమైనటువంటి మీడియా రంగాన్ని అడ్డం పెట్టుకొని తద్వారా ప్రజలకు వాస్తవాలు తెలియకుండా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు అని చెప్పేసి ఒక ప్రభుత్వం మీద బురద జల్లటం, అంతకంటే ఎక్కువ రెట్టించినటువంటి అప్పులు మీరు చేయటం. మీరు చేయకుండా ఈ రాష్ట్రాన్ని ఎలా సంక్షేమంలో నడిపిస్తారు? రేపు ఉదయం సమాధానం చెప్పరు. పవన్ కళ్యాణ్ దగ్గర సమాధానం ఉండదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే ఆన్సర్స్ వేరుంటాయి. సో నేను వారిని వ్యక్తిగతంగా నేను విమర్శించను. ఎందుకంటే ప్రతి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక పొలిటికల్ పార్టీ పెట్టుకున్న తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలని ఉంటుంది. ముఖ్యమంత్రి అవుతారా, వేరే పార్టీకి సపోర్ట్ చేస్తారా, ఇట్ డజంట్ మ్యాటర్ అట్ ఆల్. బికాస్ మనం ఇక్కడ కూర్చొని మీరు ఆ పార్టీతో సపోర్ట్ చేయదు, ఈ పార్టీతో సపోర్ట్ దేని చెప్పడానికి నేను సిద్ధంగా లేను. కానీ సపోర్ట్ చేసేటప్పుడు మీరు సపోర్ట్ తోటి అధికారం ఏర్పడిన రోజున మీరు ఏం చేశారు రాష్ట్ర ప్రజలకు అని అడుగుతున్నాను నేను. అది చెప్పిన తర్వాత మీరు మళ్ళీ 2024లో ఓటేయండి. అమ్మ 2014లో మేము చాలా అద్భుతంగా పనిచేసాం, పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి. 2014లో నేను చెప్పినందుకు తెలుగుదేశం పార్టీకి ఓటేశారు, నేను చెప్పినందుకు భాజపాకు ఓటేశారు. సో మమ్మల్ని గెలిపించినందుకు ఇదిగో మీకు ఇది చేశాం, అందుకోసమని ఇది మేము మళ్ళీ చేయాలి అంటే 2024లో మాకు ఓటేమని అడగాల్సినటువంటి అవకాశం ఉందా లేదా, అలాంటి అర్హత మీకు ఉంది అని మీరు అనుకుంటే ఈ జాతికి సమాధానం చెప్పండి. జాతికి సమాధానం చెప్పిన తర్వాత అప్పుడు మీరు రేపొద్దున రాష్ట్ర ప్రజలకు ఓటు అడగండి. ఇప్పటికిప్పుడైతే మాత్రం తెలుగుదేశానికి జనసేనకి ఈ రాష్ట్ర ప్రజలని ఓటు అడిగే అర్హత లేదు. అఫ్కోర్స్ వైసీపీకి కూడా అందులో సెకండ్ థాటే లేదు. కానీ ఈ రాష్ట్ర ప్రజల సర్వనాశనం చేసి ఈరోజు కోట్ల రూపాయలతోటి రాజకీయ వ్యభిచారం చేస్తూ రాజకీయంగా కొన్ని వందల మందిని పార్టీలో చేరుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, చేస్తూ ఉంటారు. నేను తప్పు పట్టడానికి కూడా సిద్ధంగా లేను. ఎందుకంటే ఎవరి పొలిటికల్ సిస్టమ్ వాళ్ళకు ఉంటుంది. కానీ నేను ఈ రాష్ట్ర ప్రజలను కోరేది ఏంటంటే ఇలాంటి రాజకీయాలకి ఎక్కడో ఒక చోట ఎండ్ పడాలి అంటే నేను మొదటి రోజునే ప్రకటించిన, ఈరోజు శ్రవణ్ కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి ఒక రాజకీయ పార్టీ పెట్టింది, నేను ఇంకొక 30-40 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ విధమైనటువంటి రాజకీయాలు మారకపోతే, ప్రజలు మార్చకపోతే నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టే అవకాశం లేదు. నాలాంటి వాడు చట్టసభల్లో అడుగు పెట్టాలి అంటే కనీసంగా 50 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యేగా గెలవగలిగి ఉంది. డబ్బున్నంత మాత్రాన్ని కూడా అవ్వదు కదా, ప్రజలు కూడా అనుకోవాలి కదా. ప్రజలేమో ఒక పార్టీ 50% ఓటింగ్, ఇంకో పార్టీ 40% ఓటింగ్. తప్పులేదు, వాళ్ళకి ప్రజలు ఆ నమ్మకం కలిగించగలిగారు, ప్రజలు వాళ్ళని నమ్ముతున్నారు. నేనేమంటానంటే మాలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు కూడా ప్రజల నమ్మకం మా మీద కూడా పెట్టే అవకాశం ఉందో లేదో ఒక్కసారి ఆలోచించమంటున్నా. మాలాంటి వ్యక్తులకి మీరు ఇంటికి ఒక ఓటు వేస్తే, నోటాకి ఇవ్వాల్సిన ఓటు మాకు వేస్తే ఒక ఊపిరినిచ్చినట్టు అవుతుంది. మేము రేపొద్దున పోరాటం చేయడానికి మాకు ఒక సంజీవినిలాగా గొంతు ఆరిపోయి చచ్చిపోతున్న ప్రజాస్వామ్యానికి ఒక చుక్క వేసి బతికించే ప్రయత్నం మీరు ప్రజలు చేయమని నేను కోరుతున్నా. నేను ఖచ్చితంగా రేపు మా అభ్యర్థులతో పాటు నేను కూడా పోటీలో ఉంటా. నేను ప్రజలు ఆశీర్వదిస్తే మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి, తాడికొండ కాన్స్టిట్యున్సీ నుంచి, 2 కాన్స్టిట్యున్సీల నుంచి నేను పోటీలో ఉండటానికి ప్రయత్నం చేస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఖచ్చితంగా గత ప్రభుత్వాల ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబడినటువంటి వాళ్ళు ఏ సందర్భంలో కూడా ఆ యొక్క ప్రజల ప్రాంతాల యొక్క అభివృద్ధిని చూడని కారణంగా ఈ 2 ప్రాంతాల్లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా నుంచోవాలి అని రేపు ప్రజాప్రతినిధిగా మీ దగ్గరికి ఆశీర్వదించమని వస్తున్నా. ప్రజలు ఆశీర్వదించమని కోరుతున్నా. ఏ సందర్భంలోనూ కూడా ఏ రాజకీయ పార్టీతో కుమ్మక్క అవ్వకుండా ఒక నిశ్చలమైనటువంటి నిష్కల్మషమైనటువంటి రాజకీయాలు చేయడానికి రాష్ట్ర ప్రజల దగ్గరికి వస్తున్న సందర్భంలో రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎవరు నుంచున్నా,
ఎవరి నుంచున్నా నాకు అనవసరం. బట్ రేపు మంగళగిరి కాన్స్టిట్యున్సీలో శ్రవణ్ కుమార్ అభ్యర్థిత్వాన్ని మీరు ఆశీర్వదించమని కోరుతున్నా. తాడికొండ కాన్స్టిట్యున్సీలు కూడా ఆశీర్వదించమని కోరుతున్నా. జేబీఎంరావు భారత్ పార్టీ తరపున వ్యవస్థాపక అధ్యక్షుడిగా నేను ఆ 2 కాన్స్టిట్యున్సీల్లో ఇప్పటికిప్పుడైతే మాత్రం రేపొద్దున భవిష్యత్తులో మారితే క్యాలిక్యులేషన్స్ మారొచ్చేమో, కానీ ఆ 2 కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు నన్ను ఆశీర్వదించమని కోరుతున్నా. మా పార్టీ అభ్యర్థులు అన్ని కాన్స్టిట్యున్సీలో 173 కాన్స్టిట్యున్సీలో నాకు సంబంధించినటువంటి అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు రేపొద్దున మీ ముందుకు అభ్యర్థిత్వానికి రాబోతున్నారు. మీరు 100 ఓట్లు వేస్తారా, 1000 ఓట్లు వేస్తారా, 10,000 ఓట్లు వేస్తారా అనే దాని మీద ఆలోచన లేకుండా ప్రతి ఓటు మాకు ఊపిరినిస్తుంది, ప్రతి ఓటు మాకు ఒక పునర్జన్మనిస్తుంది. ప్రజలు ఆశీర్వదించే ప్రతి మాట, ప్రతి ఓటు, మాకు వేసే ప్రతి ఓటు మేము పోరాడటానికి ఒక ఊపిరినిస్తుంది. 2024 కాకపోతే 2029, 2029 కాకపోతే 2034 వరకు పోరాడుతూనే ఉంటాం ప్రజల పక్షాన నిలబడి. ఏ సందర్భంలోనూ కూడా రాజకీయ పార్టీలు చేసేటువంటి మోసాలు కొనసాగనివ్వకుండా 2024లో ఏ ప్రభుత్వం అన్నా ఏర్పడని, 2024లో ఆ ప్రభుత్వం ఏర్పడుతుందా, ఈ ప్రభుత్వం ఏర్పడుతుందా నేనైతే చెప్పలేను. కానీ ఖచ్చితంగా జనసేన, తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ఏర్పడదు. ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను.